మరి సీఎం రేవంత్ కు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది 100%. ఈ విషయంలో అయితే ప్రతి ఒక్కరు కూడా రుణపడాల్సిందే. గ్రేట్ నిజంగా రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ దొరకకుండా కఠినంగా చూస్తే తెలంగాణ సమాజం మరింత సంతోషపడుతుంది. పారాక్వాట్ చేనుకు చేసే మేలు కన్నా రైతుకు చేసే చేటు ఎక్కువ. కేవలం 2 నెలలు మాత్రమే నిషేధం విధించింది అధికారులు. ప్రతి 2 నెలలకు ఒకసారి నిషేధం పొడిగించాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా, చైనా నుంచి దిగుమతి నిషేధం కేంద్రం విధించాలి. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి, చైనా నుంచి కూడా మనం ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిషేధం విధిస్తేనే మొత్తం భారతదేశంలో కూడా దీన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది మనకి. లేకపోతే మనం ఎవ్రీ 2 months ఒకసారి ఆ నిషేధం ఏదైతే ఉందో దాన్ని పొడిగించాల్సి వస్తూ ఉంటుంది అన్నట్టు. సో రాష్ట్రంలో ఉన్న అన్ని షాపులలో తనిఖీలు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఒక్క తెలంగాణలోనే 1000 మందికి పైగా ప్రాణాలు పోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఈ గడ్డి మందును నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి నిషేధాధికారం లేదు. పేద రైతులు కలుపు ఖర్చులు తట్టుకోలేక గడ్డి మందు మీద ఆధారపడతా ఉన్నారు. అది తక్కువ ఖర్చుతో వస్తుందని అనుకుంటున్నారు. ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమని తెలిసినా వినియోగిస్తా ఉన్నారు. అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయం కూడా ప్రమాదకరం చేసుకుంటున్నారు. కలుపు కూలీలకు ఆర్థిక స్తోమత సరిపోక గడ్డి మందును వినియోగిస్తా ఉన్నారు. ప్రాణాల కన్నా ఏది విలువైంది కాదు, ప్రాణం పోతే తిరిగి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇది బ్యాన్ చేసినారు కదా, ఇంకొంతమంది అంటే మన భారతదేశంలోనే లేదా మన స్టేట్లో ఎవరైనా చూసుకున్నా కూడా సో ఇవి బ్యాన్ చేసిండ్రు కదా, మనం కూడా ఏమైనా కల్తీగా తయారు చేయొచ్చు అని చెప్పి కొంతమంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వీటిని పక్కదారి బట్టి చేసి మెల్లగా దీన్ని బ్లాక్లో అమ్మాలి అని కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. కాబట్టి అధికారం కొంచెం స్ట్రిక్ట్గా చేసి ఇట్లాంటివి ఏవి కానియకుండా చెయ్యండి.